హైదరాబాద్ సనత్ నగర్ లోని రాజరాజేశ్వరి నగర్ లో ఓ పెద్ద ప్రమాదమే తప్పింది. ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలడంతో జరిగిన అగ్ని ప్రమాదం రెండో తరగతి చిన్నారి చాకచక్యం సమయస్ఫూర్తితో పెను విషాదంగా మారకుండా ఆగిపోయింది. ఆ బుడ్డోడు చూపిన ధైర్యం, కామన్ సెన్స్ అందరినీ ఆలోచింపజేయటమే కాదు, ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, రాజరాజేశ్వరి నగర్లోని ఒక రెంటెడ్ హౌస్ లో ఉదయం 7:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 7 ఏళ్ల మన్విత్ కిచెన్ లో తాగడానికి నీళ్లు వేడి చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఏదో పొగ వస్తుండటం గమనించాడు. ముందు అది దోమల కోసం పెట్టిన జెట్ కావచ్చు అని లైట్ తీసుకున్నాడు. కానీ కాసేపటికే ఫ్రిడ్జ్ నుంచి మంటలు రావటం గమనించాడు. ఆ సమయంలో మన్విత్ తల్లి అపార్ట్మెంట్ కింద డ్రింకింగ్ వాటర్ పట్టుకుంటోంది. తండ్రేమో బయటికి వెళ్ళాడు. ఫ్రిడ్జ్ నుంచి వస్తున్న మంటలు చూసి భయంతో పరుగులు పెట్టకుండా మన్విత్ చాలా ధైర్యంగా, సమయస్ఫూర్తిగా ఆలోచించాడు. కిందనున్న తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తల్లి కూడా ఆందోళన పడి భయపెట్టకుండా మెల్లిగా ఇంట్లో నుంచి వెంటనే బయటకు వచ్చేసేయ్ నాన్న అని కూల్గా చెప్పింది. అమ్మ మాటతో మన్విత్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి డోర్ లాక్ చేసి తల్లి దగ్గరికి పరిగెత్తాడు. విషయం తెలియగానే మన్విత్ తల్లి మిగతా ఫ్లాట్ వాసులను అలర్ట్ చేసింది. వాళ్ళు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి అపార్ట్మెంట్ కు వచ్చే పవర్ సప్లైని ఆపేశారు. గ్యాస్ సరఫరాను కూడా నిలిపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. విషయం తెలియగానే మన్విత్ తండ్రి కూడా హుటాహుటిన ఇంటికి చేరుకొని తమ ఇంట్లో మంటలు నార్పేందుకు ప్రయత్నించారు. తనకు మిగతా ఫ్లాట్ వాసులు కూడా సహాయం చేయడంతో మంటలు తొందరగా అదుపులోకి వచ్చినట్లు మన్విత్ తండ్రి తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో మన్విత్ ఒక్కటే ఉండటం వల్ల ఏమైందోనని చాలా భయపడ్డామని, కానీ తనకేం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు. ఫ్రిడ్జ్ పేలటంతో ఎగిసిపడిన మంటలకు ఇంట్లో మొత్తం కాలిపోయిన పరిస్థితి, గోడలన్నీ నల్లగా మారిపోయాయి. అయితే ఇక్కడ మన్విత్ సమయస్ఫూర్తి వల్ల ప్రమాదం నుంచి తాను ఒక్కడు బయటపడమే కాకుండా తన అపార్ట్మెంట్ లోని మిగతా ఫ్లాట్స్ లో ఉన్నవారిని కూడా పెద్ద అపాయం నుంచి కాపాడాడు. ఫైర్ వస్తుందని చెప్పి అందరినీ అలర్ట్ చేయడంలో మన్విత్ కీలక పాత్ర పోషించాడు. ఒక చిన్నారి చూపిన అసాధారణ ధైర్యం విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో పెద్దలకు కూడా ఒక పాఠం నేర్పింది. మన్విత్ సమయస్ఫూర్తిని పోలీసులు, స్థానికులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. మరి 7 ఏళ్ల మన్విత్ సమయస్ఫూర్తి, ధైర్యం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్లలో చెప్పండి.